ఉండి ఐటీఐ నందు ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి, ఆక్వా రంగానికి డ్రోన్ లాంటి నూతన టెక్నాలజీల వినియోగం పెరిగిందని, కాలానుగుణంగా కొత్త టెక్నాలజీలతో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లుగా తెలిపారు. కలెక్టర్ సహకారంతో ఆంధ్రప్రదేశ్లోనే ఉండిలో ఉన్న ఐటీఐ కాలేజ్ ని ఆదర్శవంతంగా త్వరలోనే తీర్చిదిద్దుతున్నట్లుగా తెలిపారు. అంటే G+1 సార్ ఈ ల్యాండ్ ఈ స్పేస్ అండి అక్కడ కట్టాలి సార్. ఇప్పుడు ఈ స్కోప్ లోనే అప్లోనే వస్తే ప్లేస్ సరిపోదు. అక్కడ నుంచి చివరిగా కట్టొచ్చు. చెరువు అయితే ఉంది, దగ్గర నుంచి పై చేసి రాదు. చెరువు కష్టం కాదు. కొన్ని ఎక్విప్మెంట్స్ పెట్టి ట్యాంక్ చెప్పారు. ఇప్పుడు ఆ బోధ ఒకటి దీంట్లో ఆ కెనాల్, దీనికి సప్లై వచ్చే కెనాల్ ఒకటి క్లియర్ చేయాలి. తర్వాత కొంచెం లోతు అవ్వాలి. ఏదో కెనాల్ కూడిపోయిందా? కెనాల్ ఎవ్రీ ఇయర్ కూడిపోతా ఉంటుంది సార్. వాళ్ళకి తర్వాత కేవీకి వాళ్ళకి అందరికీ అదే సోర్స్ అండి. అట్లా కెనాల్ ఆ కెనాల్తో ఇది కొంచెం డిపెండ్ చేయాలి సార్. ఎందుకంటే ఫండ్ అక్కల్లా డిపెండ్ చేసినప్పుడు మొత్తం ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు మామూలుగా ఏంటి దానికి డబ్బులు ఇచ్చి ఈ మట్టి అమ్మేసుకుంటారు. రోజులు నేను అక్కడ అలౌట్ చేసిన ఏ ఊరు మాకు ఇంత బడ్జెట్ కావాలని వస్తే బడ్జెట్ లేదు, ఎదురు కట్టాలి అని చెప్పి అంతా చేసిన మాట్లాడిన వారికి క్యాండిడేట్స్ రావాలి. ఇంట్రెస్ట్ మాకు అంత దూరం ఉంది. నలంద పబ్లిక్ సర్వీసెస్ మేడం. గవర్నమెంట్ ఐటీఐ భీమవరం పేరు ఉండి గ్రామంలో ఉంది. ఈ గవర్నమెంట్ ఐటీఐ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో బాలకృష్ణరాజు గారు అసోసియేట్స్ టేకప్ చేసి చాలా విజయవంతంగా చక్కగా నడిపిస్తున్నారు. కానీ ఇవాళ పెరిగిన డిమాండ్ ప్రకారం ఐటీఐ ఈ ట్రేడ్స్ అన్నిటికీ కూడా చాలా డిమాండ్ ఉంది. ఇంకా కొత్త ట్రేడ్స్ కూడా ఇప్పుడు మారుతున్న టెక్నాలజీకి సరిపడా డ్రోన్ టెక్నాలజీ కావచ్చు, ఇంకా చాలా టెక్నాలజీస్కి షార్టేజ్ చాలా ఎక్కువగా. వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆక్వా రంగంలో చాలా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్లు అన్నీ వాడుతున్నారు. ఇవన్నిటికీ వీలయ్యే విధంగా కొత్త కోర్సుల్ని డెవలప్ చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి దీని అభివృద్ధి గురించి కలెక్టర్ గారు, నేను ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి ఈ అభివృద్ధికి అంటే స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం కాబట్టి అభివృద్ధికి ప్రభుత్వ పరంగా ఎంతవరకు మేము సహాయపడగలం అనే ఉద్దేశంతో ఇక్కడికి మేడం గారు నేను రావటం జరిగింది. అంతా పరిశీలించడం జరిగింది. తప్పనిసరిగా మా వంతు కృషి, బాలకృష్ణరాజు గారికి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, మా వంతు కృషి కూడా చేసి ఇక్కడ ఉన్న ప్రతి అంగుళాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసి రాష్ట్రంలోనే బెస్ట్ ఐటీఐ ఉండిలో ఉన్న గవర్నమెంట్ ఐటీఐ భీమవరాన్ని రాష్ట్రంలోనే బెస్ట్ ఐటీఐగా తీర్చిదిద్దాలనేది మా సంకల్పం. తప్పకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి సహకారంతో